చూడండి ఇప్పుడైతే పిజ్జాని ఓవెన్ లో పెట్టుకుందాం. మేము ఎప్పుడు పెట్టలేదు, ఇదే ఫస్ట్ టైం, వాడడం కూడా ఫస్ట్ టైం. చూడండి దీనికి డోర్ ఉంది. ఇదిగోండి ఇట్లా పెడుతున్నాను, ఎప్పుడు పెట్టలేదు మరి. హాయ్ మిత్రమా, మరి స్పెషల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటంటే ఇదిగోండి నా ముందు ఒకటి ఉంది చూడండి, ఇది ఓటీజీ మైక్రో ఓవెన్. మరి ఇదైతే నాకు చాలా ఇష్టం అండి. ఇంతకుముందు అనుకునేది మనసులో, టీవీల్లో వాటిలో వస్తుంటే అది ఎట్లా చేస్తారబ్బా, మనకు కూడా ఉంటే బాగుండేది అని నేను అనుకున్నాను, కానీ ఎవరితో షేర్ చేసుకోలేదు. అయితే మా అబ్బాయికి అయితే ఇది తెప్పించుకోవాలనే ఆలోచన కలిగి ఆర్డర్ పెట్టాడు. ఆర్డర్ పెట్టిన తర్వాత ఇంటికి వచ్చాక చూస్తే ఇది మినీ మైక్రో ఓవెన్. నాకైతే చాలా ఇష్టం. ఇందులో వంటలు ఎలా చేస్తారో చూడాలి. ఆ ఫీల్ చేసేటప్పుడు ఆ ఫీల్ ని కూడా నేను ఫీల్ అవ్వాలి. నాకైతే ఎయిర్ ఫ్రైయర్ ఆర్డర్ పెడతా అన్నాడు. పెడతా అంటే నేను వద్దని అరిశాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకా వేరే వాటిని చూసి మరి ఇదైతే ఆర్డర్ పెట్టాడు. ఇది ఏంటో నాకైతే తెలీదు. సరే పెట్టుకో అని నేను అన్నాను. వాడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇదైతే ఆర్డర్ ఇంటికి వచ్చిందండి. చూస్తే గనక మైక్రో మినీ ఓవెన్ ఉంది. దీన్ని చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇదంటే నాకు చాలా ఇష్టం. నేను ఎవరితో షేర్ చేసుకోలేదు, కానీ టీవీల్లో వాటిలో చూసినప్పుడు భలేగా ఉంది కదా, భలే హీట్ చేస్తున్నారు, అట్లాంటిది మనకు కూడా ఉంటే బాగుండేది అనుకున్నాను. కానీ కొనాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. కానీ తెలవకుండానే బాబు ఆర్డర్ పెట్టాడు. నాకు ఇష్టమైనటువంటి మైక్రో మినీ ఓవెన్ వచ్చింది. ఇది ఎందుకు వాడతారంటే ఫుడ్ హీట్ చేసుకోవడానికి, గ్రిల్ చికెన్ చేసుకోవడానికి, తర్వాత ఫ్రై చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మా అబ్బాయికి అయితే ఎలక్ట్రికల్ వాటి గురించి బాగా తెలుసు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో ఎతికి ఎక్కువ రేటింగ్ ఉన్నదాన్ని ఆర్డర్ పెట్టాడు. రేటింగ్ ఎక్కువే కాదండి, రేటు కూడా చాలా తక్కువ, 3099 రూపాయలకే వచ్చింది. ఇది 25 లీటర్లదండి. ఇది 3100కి వచ్చింది కదా. 19 లీటర్లది కూడా సేమ్ అదే కాస్ట్ ఉంది. అయితే సేలింగ్ లో ఉండబట్టి ఇది మనకి 25 లీటర్లది 3100కి వచ్చింది. అయితే దీని సర్వీస్ గురించి కూడా అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇంటికి వచ్చే సర్వీస్ చేసి వెళ్తాం సార్ అని చెప్పారంట. దీనికైతే 2 సంవత్సరాల వారంటీ ఉంది. మీకు ఇంకొకటి చెప్పాలా, కోడిని మొత్తం ఇందులో పెట్టి గ్రిల్ చేసుకోవచ్చట. అది ఎట్లా ఉంటుందో ఒకసారి చూడాలి. మేము ఎప్పుడైతే చేయలేదు కదా, అది చేసేటప్పుడు ఎలా అవుతుందని ఎక్సైట్మెంట్ గా ఉన్నాం. ఇందులో ఈ 2 మెయిన్ అండి. ఇదేమో టైము, ఇదేమో హీట్. ఇవైతే ఇందులో పెట్టుకొని చేసుకోవడానికి ఇచ్చారు. చూడండి ఇది ఒకటి, ఇవేంటో నాకు తెలియదు, వాడితే కానీ తెలీదు. ఇదిగోండి ఇదైతే గ్రిల్ చికెన్ చేసుకోవడానికి అనుకుంటా. ఒకటేమో ఇది ఇచ్చారు, ఒకటేమో ప్లేట్ లాంటిది ఇచ్చారు. ఇందులోనే పెట్టి వాడాలి, మన సొంత ప్రయోగాలు చేయకూడదు. దీంట్లో బెనిఫిట్ ఏంటంటే ఇది లోపల పెట్టి చూడడానికి మనకి గ్లాస్ ఉంటుంది, లోపలంతా కూడా కనిపిస్తుంది. మీకు ఇందులో ఒకటి కుక్ చేసి చూపిస్తాను. మేము మార్కెట్కి వెళ్ళి రెడీమేడ్ పిజ్జా కొనుక్కొచ్చాము. దాన్ని ఇందులో హీట్ చేసి చూపిస్తాను. దాన్ని బట్టి మీకు ఎలా చేయాలి ఏంటనేది అర్థమైపోతుంది. నేను ఎప్పుడు చేయలేదు కదా, మీతో పాటు నాకు కూడా అర్థమైపోతుంది. ఇదిగోండి మేమైతే రెడీమేడ్ పిజ్జా తెచ్చాము. ఇది ఓవెన్ లో వేడి చేయాలా వద్దనేది ఇదిగోండి ఇక్కడ రాసి ఉంటుంది చూడండి. ఇది చూసుకొని పెట్టుకోవాలి, లేదంటే ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడైతే తీసి ఈ ప్లేట్ లో పెట్టి అందులో కుక్ చేస్తాము. ఇదిగోండి ఇలా పెట్టాలి. అయితే ఇంకా సీల్ తీయలేదు నేను. తర్వాత పట్టుకోవడానికి ఇట్లా ఇచ్చారు. ఇదిగోండి ఇలా పట్టుకొని అందులో పెట్టాలి. ఇది 9 నిమిషాలు అందులో పెట్టాక అది మనకి తెలిసిపోతుంది కదా కుక్ అయింది లేనిది. దాన్ని బట్టి మనం తీసుకొని తినాలి. ఈ పిజ్జానైతే ఇదిగో ఇక్కడ సాస్ లో నంచుకొని తింటే సూపర్ గా ఉంటుంది. వావ్, సూపర్ గా ఉందండి. ఇదిగోండి ఇప్పుడైతే పిజ్జాని ఓవెన్ లో పెట్టుకుందాం. మేము ఎప్పుడు పెట్టలేదు, ఇదే ఫస్ట్ టైం, వాడడం కూడా ఫస్ట్ టైం. చూడండి దీనికి డోర్ ఉంది. ఇదిగోండి ఇట్లా పెడుతున్నాను, ఎప్పుడు పెట్టలేదు మరి. పెట్టేశాను. ఇదిగోండి డోర్ క్లోజ్ చేస్తున్నాను. అయినా కూడా లోపల నుంచి కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ అయితే స్విచ్ వేసుకోవాలి, ఆ తర్వాత టైం సెట్ చేసుకోవాలి 10 మినిట్స్. తర్వాత ఇది హీట్ అండి, 200 హీట్ పెట్టుకోవాలి. మేమైతే పెట్టాము, ఇదయ్యాక చూపిస్తాను.
పెట్టిన టైం అయితే అయిపోయింది, టైమర్ ఆగిపోయింది. తీసి చూపిస్తాను చూడండి. ఎప్పుడూ తీయలేదు కదా, ఫస్ట్ టైం. నాకైతే భయంగానే ఉంది. అది చూడండి ఎలా కుక్ అయింది. ఇదిగోండి పిజ్జా రెడీ అయిపోయింది. పిజ్జా అయితే రెడీ అయిపోయింది. తినడమే లేటు. ఒకవేళ కొత్త కదా తెలవకుండా దీన్ని మనం చేత్తో పట్టుకున్నాం అనుకోండి, చేతి కాలిపోతుంది. మరి హ్యాపీగా ముక్కలు చేసుకొని తిందాం. ఫస్ట్ టైం మైక్రోవేవ్ లో ఈ యొక్క పిజ్జా తయారు చేయడం. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. ఈ పిజ్జాని అయితే ఇదిగో ఇక్కడ సాస్ లో నంచుకొని తింటే సూపర్ గా ఉంటుంది. వావ్, సూపర్ గా ఉందండి.